హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీక్ష మీడియా. ఈరోజు మనం కొనలకొండ తాడేపల్లి విజయవాడ దగ్గరలో ఉన్న హరే కృష్ణ గోకుల క్షేత్రానికి వచ్చేసాం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ ఈరోజు నేను మన టీంతో కలిసి రెడీ అయిపోయి కృష్ణుడి గుడికి వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ని రీసెంట్గా కట్టారు, కట్టి 2 months 1.5 months అలా అవుతుంది. అండ్ ఈ కృష్ణుడి గుడి లోపల ఎలా ఉంటుందో మనం ఈరోజు వెళ్ళి చూద్దాం. అలా మీరు గుడిలోకి వస్తున్న టైంలో లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా కనిపిస్తాయి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న స్పీకర్ పెట్టేసి హరే రామ అంటే హరే కృష్ణ జపం అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ 54 టైల్స్ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు 1 నుంచి మొదలు పెట్టుకొని 54 వరకు మనం హరే కృష్ణ నామం జపం చేస్తూ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇది మనం ఎన్నిసార్లు చేస్తే కౌంటింగ్ ఉంటుందన్నమాట, 108 times కంప్లీట్ అవ్వడానికి. దానికోసం అని చెప్పి దీన్ని వీళ్ళు బిల్డ్ చేశారనమాట. ఇక్కడ మనకి చాలా క్యూట్గా ఉంది ఈ ప్లేస్ అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ మనకి తులసి వనం అని చెప్పేసి చిన్న ఏరియా కూడా, అంటే తులసి మొక్కలు అంటే లక్ష్మీదేవిని, అంటే నారాయణుడు లక్ష్మీదేవి తులసి చెట్టులో కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు పెద్దలు. అండ్ దానికోసం వాళ్ళు స్పెషల్గా ఒక ప్లేస్ని కూడా కేటాయించి పెట్టారనమాట. చూడండి, దానికి తులసి వనం అని పేరు కూడా పెట్టారు. ఇక్కడికి వస్తేనే మనిషికి ఎన్ని బాధలు ఉన్నాయి ఇక్కడికి రాగానే అవన్నీ తొలగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు గుడి లోపలికి రాగానే, అంటే గుడి లోపలికి రాగానే ఎదురుగా ఇక్కడ అన్ని గుడుల్లో ఇలా ఉండదు, కానీ కృష్ణుడి గుడిలో ఇక్కడ ఎలా ఉంది అంటే మనం మనశ్శాంతి కోసం గుడికి వస్తాం. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మనశ్శాంతిగా మన కుటుంబ సభ్యులతో కూర్చోడానికి కూడా వీళ్ళు ఒక ప్లేస్ లాగా అరేంజ్ చేశారనమాట. సీట్ లాగా కూర్చొని టేబుల్ లాగా కూడా పెట్టారు. ఇక్కడ కూర్చొని హరే కృష్ణ నామం జపం కూడా చేయొచ్చు. ఈ గుడి ప్లాన్ అయితే ఇక్కడ వాళ్ళు విజువల్గా మనకు చూపిస్తున్నారు, బట్ ఇందులో మాత్రం 1% కంప్లీట్ అయింది. అంటే ఈ పార్ట్ ఒక్కటే గోకుల్ భవన్ అనేది మాత్రమే కంప్లీట్ అయింది. పూర్తిగా ఇది కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ పక్కనే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ గోవులకి ఒక ప్లేస్ లాగా లేదు, బట్ వీళ్ళు ఇప్పుడు గోవులకి ఒక ప్లేస్ లాగా కూడా కట్టారు. అండ్ నేను మీకు ఖచ్చితంగా అది చూపిస్తాను అది ఎలా ఉందో. ఇదైతే పూర్తి విజువల్ అనమాట. ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఆర్ఎల్స్ మంత్స్ ఆర్ ఇయర్స్ పట్టచ్చు, బట్ కంప్లీట్గా అయితే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది చూడడానికి. వాళ్ళు విజువలైజ్గా ఖచ్చితంగా తీసుకొని వస్తారనమాట. చూడడానికి ఈ గుడి మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. మీకు ఆల్రెడీ నేను ఎక్కడ లొకేషన్ అనేది చెప్పాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఫ్రీగా ఉన్న టైంలో మనశ్శాంతి కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కృష్ణుడి గుడికి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. మనం ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, టెంపుల్ లోపలికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. కాకపోతే ఇక్కడ మనిషి అండ్ దేవుడిని ఒక ఫ్రేమ్లో అయితే వాళ్ళు చూడకూడదు, ఉండకూడదు అని చెప్పారు. ఎందుకంటే మనిషి దేవుడితో సమానం కాదు అని చెప్తున్నారు. అందుకని నేను కనిపించకుండా లోపల దర్శనం మొత్తం అయితే వీడియో తీసేసాను. ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ టైం ఏ ప్లేస్ని ఏ టెంపుల్ని విజిట్ చేయాలని అనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి.